హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అది హ్యాపీ మార్నింగ్. అందరూ సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే నాకు ఒకే ఒక రీజన్, ఫైనాన్షియల్ గా అందరూ మనకంటూ ఒక భరోసా ఇచ్చేది ఒక ఎస్పీపీ మాత్రమే అని చెప్పేసి నేను అన్నాను. ముఖ్యంగా నా పేరు రాజేష్ అండి. నేను పలమనేరు నుంచి వచ్చాను, మా చిత్తూరు జిల్లా. నేను బీటెక్ చేశాను, అట్ ద సేమ్ టైం ఇప్పుడు లా కోర్స్ కూడా చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అది చేస్తూనే ఓన్ షాప్స్ ఉన్నాయి మాకు, ఫోటో స్టూడియో, మొబైల్ షాప్, మొబైల్ యాక్సెసరీస్, ఇవన్నీ చేస్తూనే కూడా నేను చేసే పని నాకు సరిపోవట్లేదు. ఐ మీన్ నేను చేస్తున్న పనిలో నాకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో, నాకు 2 పిల్లలు ఉన్నారు. బాబు వచ్చి 4th క్లాస్, మొదటి తెలుసు సిబిఎస్ఈ, పాప వచ్చి 1st స్టాండర్డ్. వాళ్ళ ఫీజు వేస్తే 1.5 lakh అవుతుంది పర్ ఇయర్. అలానే ఫ్యామిలీలో కొద్దిగా మనం కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత అందరికీ తెలిసింది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా పెద్దవాళ్ళు అందరూ కూడా. సో ఇల్లు కట్టిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అంటే అప్పు లేకుండా కట్టుకున్నాను, కానీ మనం ఏదైతే నేను చేస్తున్నానో ఆ డబ్బు నాకు సరిపోవట్లేదు, ఇంకా ఏదైనా చేయాలి బెటర్గా, ఇంకా ఏదైనా చేయాలి అనే ప్రాసెస్లో నాకు ఆ దేవుడు చొరవే అనుకుంటాను. నిజంగా చెప్తున్నా, ఈ ఎస్పీపీ అనేది అశోక్ సార్ ద్వారా నాకు ఒక మంచి అవకాశం నా ఇంటి కలిసి వచ్చింది అనమాట. నేను దానికి చాలా గర్వించాలని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే దీనిలో నేను వచ్చి లాస్ట్ మంత్ 11th 20th యానివర్సరీ జరిగింది ఇక్కడే మన విజయవాడలో. అప్పుడు వచ్చి చూశానమాట మీటింగ్లో. ఏందోలే అంటే నేను ఇంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్లో కొద్దిగా 2 మీటింగ్స్ చూసినాను, అలానే ఉంటుంది కదా అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మైండ్ బ్లోయింగ్ అండి. నిజంగా ఇంత వర్త్ ఉందని చెప్పేసి అనుకున్నాను. మీ అందరికీ నేను తెలియజేసేది ఏమంటే, మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు మీరు ఎన్కౌంటర్ అయ్యేది, మీరు జనాల దగ్గర నుంచి ఎలాంటి డౌట్స్, ఎలాంటి అనుమానాలు, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి నేను తెలుసుకున్నది మీకు కొన్ని షేర్ చేస్తాను. ఎవరైనా సరే చదువుకున్న తర్వాత, చదువుకునే స్టేజ్లో ఉన్నప్పుడు మన స్కూల్లో ఉండే టీచర్స్ అవ్వచ్చు, పిల్లలకి ఏం చెప్తారు సార్? ఇక్కడ చెప్పండి. స్కూల్లో ఉండే టీచర్స్ పిల్లలకి ఏం చెప్తారు? ఎలాంటి రెస్పాన్స్ లేదు. స్కూల్లో ఉండే పిల్లలకి టీచర్స్ ఏమని చెప్తారు? మామూలుగా చదవండి, బాగా చదవండి, బాగా చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. టీచర్లు ఇదే చెప్తారు. టీచర్లు అయిపోయిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత కాలేజ్లో ఉండే లెక్చర్స్ ఏమని చెప్తారు? ఇదే మీ జీవితం టర్నింగ్ పాయింట్, మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటేనే మీ లైఫ్ అనేది బాగుంటుంది అంటారు. ప్రతి ఒక్కరు అందరూ కూడా మనకి 95% మన సొసైటీ మనకి అందరికి ఏం నేర్పిస్తారంటే, బాగా చదువుకుంటే ఉద్యోగం తెచ్చుకుంటే లైఫ్ బాగుంటుంది అంటారు. ఇది నిజమా కాదా అనేది నిజంగా ఉద్యోగం చేసే వాళ్ళు అడిగితేనే తెలుస్తుంది ఎంతవరకు ఇది వాస్తవమా కాదా అనేసి. ఇది లైఫ్ ఉద్యోగం చేసే వాళ్ళకే ఐడియా ఉంటుంది, మనం చేసే పని మనకు కరెక్ట్గా ఉందా, మనకు సరిపోతుందా లేదా అనేసి. సో మీకు అందరికీ నేను తెలియజేసేది ఏమంటే, మన మార్కెటింగ్ ఎస్పీపీ అంటే మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. మీ అందరికీ నేను తెలియజేసేది ఏమంటే, ఎస్పీపీని మన సొంత ప్రయోజనాల కోసం, మన ఆర్థికంగా మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో దీన్ని చూస్ చేసుకోవద్దండి. నేను బాగుంటే చాలు, నేను డబ్బులు సంపాదిస్తే చాలు అనే దానికోసము జనాల్ని మనం ఏదైతే ఫీల్డ్ మీద మార్కెట్ మీద వెళ్తున్నామో ఆ మార్కెట్ మీద వెళ్ళేటప్పుడు జనాలు ఉపయోగించుకొని నేను పైకి రావాలని చెప్పేసి అనుకోవద్దని మీ అందరికీ కూడా నేను చెప్తాను. జనాల లైఫ్ ని, జనాల జీవితాన్ని బాగుపరచడానికి మన ఎస్పీపీని వాడుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, ఎవరికి కూడా అసలు పెట్టుబడి అంటే ఏంటి అని చెప్పి చాలా మందికి అవగాహన లేకుండా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరే అని చెప్పట్లేదు. 95% మన స్కూల్లో టీచర్స్ కానీ, కాలేజ్ లెక్చరర్స్ కానీ, మన స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ ఫినిష్ చేసుకుని బయట వచ్చిన తర్వాత మన సొసైటీ వాళ్ళందరూ మనకి ఏం చెప్తారంటే, ఏదో పని చేయాల, డబ్బులు సంపాదించాలంటే ఏదో పని చేయాలి. అది 20,000 అవచ్చు, 30,000 అవచ్చు, 10,000 అవచ్చు, 50,000 అవచ్చు. అది సరిపోదు. అది వన్స్ ఒకసారి ఫ్యామిలీ మన ఫ్యామిలీ వచ్చిన తర్వాత, మనకంటూ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చదివించే స్టేజ్లో మనం ఎంత, మీరు 1 లక్ష రూపాయలు సంపాదించినా కూడా ఆ అమౌంట్ అయితే మీ పిల్లలు మంచి పొజిషన్గా మంచి లైఫ్లో సెటిల్ చేయాలంటే ఆ డబ్బు అనేది సరిపోదు. మీరు సొసైటీలో మీకంటూ మంచి వాల్యూ ఉండి మనం సంతోషంగా ఉండడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని సంతోషం చేయాలంటే అది ఒక ఎస్పీపీ ద్వారా మాత్రమే అవుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎంత డిమాండ్ ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళు అడిగారంటే ఎలక్ట్రానిక్ ఎంత డిమాండ్ ఉంది, ఎందువల్ల డిమాండ్ ఉంది అని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికి కూడా పెట్టుబడి పెట్టేదాని మీద అవగాహన లేదు. ఎందుకంటే పిల్లలు స్కూల్లో కానీ కాలేజ్ ఇవే నేర్పిస్తారు కాబట్టి. పెట్టుబడి అంటే ఒకటి చెప్తాను నేను అందరికి కూడా, సార్ పెట్టుబడి అంటే మీకు తెలిసిన ఎవరైనా చెప్పండి సార్, ఎవరైనా సార్ ఇక్కడ వచ్చిన వాలంటరీగా అసలు పెట్టుబడి అంటే ఏంటి? మన బెట్టింగ్ అంటారు, బెట్టింగ్ పెట్టుబడి. జనాలకు చాలా మంది డౌట్స్ ఉంటాయన్నమాట. పెట్టుబడికి
ఇంకోటి ఏమంటే వెడ్డింగ్కి. ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ ఏమైనా తెలిస్తే చెప్పారంటే వాళ్ళంటే నేను నాకు తెలుసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే ఎదగడానికి పెట్టుబడి సార్, ఎదగడానికి పెట్టుబడి అది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఏ విధంగా? లైఫ్ లాంగ్ ఎదగడానికి, పిల్లలు భవిష్యత్తు కోసం. సార్ భవిష్యత్తు కోసం పిల్లలు ఎదగడానికి అని చెప్పేసి చెప్తున్నారు. బట్ మీకు అందరికీ నేను తెలియజేసేది ఏమంటే బెట్టింగ్, చాలా మంది బెట్టింగ్ యాప్స్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే మనం ఈ రోజు 50,000 పెట్టామంటే 50,000కి 50,000 సంపాదించాలి, ఇమీడియట్ గా 1 డేలో 2 డేస్ లో వచ్చేయాలని చెప్పేసి అందరూ ఫాస్ట్ గా డబ్బులు సంపాదించే దాంట్లో బెట్టింగ్ లో డబ్బులు పెట్టేసి పోగొట్టుకొని సూసైడ్ వరకు వెళ్తున్నారు. ఫస్ట్ లో ఒకసారి 2 సార్లు వాళ్ళ బెట్టింగ్ లో ఎలా ఉంటుందంటే కోడింగ్ అనేది ఫస్ట్ పెట్టిన తర్వాత 10,000కి 20,000కి ఇమీడియట్ గా డబ్బులు అయితే వస్తుంది. మళ్ళీ ఆ ట్రాప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తెలియకపోయినా ఎక్కువ మనీ లూజ్ అయిపోతారు. ఇది జరుగుతుంది. బట్ మనం ఇన్వెస్టింగ్ అంటే పెట్టుబడి అంటే ఏమంటే ఇది టైం టేకింగ్. ఎవరికైనా సరే మన ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు లాంగ్ టర్మ్ ఫోకస్, మినిమం 10 నుంచి 15 సంవత్సరాలు ఓపిక పట్టగలిగే వాళ్ళు, ఆ విధంగా లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళకే ఈ బిజినెస్ అనేది ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి సూట్ అవుతుంది. ఆ విధంగా మనం తెలియజేసేలాగా వాళ్ళు తీసుకెళ్ళాలి. ఇది మనం చేసేది ఏదైనా కానీ మనం స్మగ్లింగ్ చేయట్లేదండి, మనం ఇల్లీగల్ గా చేయట్లేదు, మనం బెట్టింగ్ చేయట్లేదు, లీగల్ గా జెన్యున్ గా మన ప్రాపర్టీ సాయి ప్రాపర్టీస్ లో యూనిట్ కొనుక్కున్నారంటే ఇమీడియట్ గా మీకు పాస్బుక్ తో పాటు పాస్బుక్, అడంగలు, 1P ఇవన్నీ వస్తూనే వాళ్ళు లీజ్ అగ్రిమెంట్ మన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళే డెవలప్ చేస్తారు. దాని సంరక్షణ దగ్గర నుంచి, కటింగ్ దగ్గర నుంచి, నాటడం, పెంచడం, రెవెన్యూ పర్మిషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అన్ని వాళ్ళే తీసుకొని వన్స్ కటింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో మనట్లా కస్టమర్లకు కానీ మనకు కానీ 60% ఇస్తారు కస్టమర్లకి. ఎవరైతే కంపెనీకి 40% తీసుకుంటుంది. ఇది కాన్సెప్ట్ అనమాట. ఇంకా మీకు ఏదైనా ఇట్లా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చా వాళ్ళని అడిగారంటే క్లారిటీ తెలుస్తారు, చెప్తారనమాట. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, చిన్న స్టోరీ చెప్పేసి ముగించేస్తాను. ఒక ఊర్లో పెళ్లి సంబంధాలు జరుగుతూ ఉంటాయి. విజయవాడ అనుకోండి. పెళ్లి సంబంధాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ పెళ్లి సంబంధాల కోసము ఆ పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కొడుకులు వచ్చింటారు అనమాట. పెళ్లి కొడుకులు వచ్చి ఏం చెప్తారంటే, పెళ్లి కొడుకులు హాల్లో కూర్చోంటారు. కూర్చున్న వాళ్ళకి స్వీట్స్ తీసుకొస్తారు అనమాట. పెళ్లి కూతురు వాళ్ళు స్వీట్స్, టీ అని స్నాక్స్ తింటూ ఉంటారు. ఇంకా పెళ్లి కూతురు రెడీ చేస్తారు. పెళ్లి కూతురు రెడీ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆ పెళ్లి కూతురు రెడీ అయిన తర్వాత పెళ్లి కూతురు మమ్మీ, వాళ్ళ పిన్ని వాళ్ళు, వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని రెడీ చేసిన తర్వాత ఆ అమ్మాయి బెడ్రూమ్ నుంచి హాల్లోకి తీసుకొస్తారు అనమాట. పెళ్లి కొడుకు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా హాల్లో కూర్చుంటారు. తను రాగానే హాల్లోకి తను పిలుచుకొచ్చేటప్పుడు వెంటనే ఆ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏం జరుగుతుంది? పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే పెళ్లి కొడుకు వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో మన రాగానే ఇలా జరిగిపోయింది, ఇప్పుడు మనం కరెక్ట్గా మాటలు కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఆ ఫ్యామిలీ వాళ్ళంతా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పడిపోయిన ఆమెకి నీళ్ళంతా చల్లి ఆమె నిద్ర లేపుతారనమాట. నిద్ర లేపి, ఎందువల్ల నీకు ఇంతోకి ఎప్పుడు నీకు అలా ప్రాబ్లం లేదు కదా, నైట్ సరిగ్గా నిద్రపోలేదా, సరిగ్గా తినలేదా, ఎందువల్ల నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అంటే, తను నిద్ర లేచిన తర్వాత ఆ అమ్మాయి కళ్ళు తిరిగి ఆమె పడిపోయింది. వాళ్ళ అమ్మ ఆమె మెలకు వచ్చిన తర్వాత అడుగుతుంది. ఆమె లేగానే ఏం క్వశ్చన్ అడుగుతుంది అంటే, పెళ్లి కొడుకు సంబంధం వచ్చినారు కదా, వాళ్ళు ఉన్నారా, వెళ్ళిపోయారా? వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పంటే, అమ్మయ్య మంచి పని అయింది అని చెప్పి అంటున్నాను. ఎందుకు? కాదు, ఎందుకంటే 20 సంవత్సరాల ముందు నాకు పెళ్లి సంబంధాలకి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆ పెళ్లి కొడుకు ఎవరైతే వచ్చారో నన్ను చూడడానికి వచ్చారో, ఇప్పుడు మళ్ళీ నా కూతురుగా నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను చూడడానికి ఇంకా వాళ్ళు వచ్చారంటే, ఇంతవరకు వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు పెళ్లి చేసుకోవాలనేసి. 20 సంవత్సరాలుగా సంబంధాలే చూస్తూ ఉన్నారు. మనం మార్కెట్ మీద వెళ్ళి, ఫీల్డ్ మీద వెళ్ళి, ఎస్పీలో మీరు యూనిట్లు కొనండి అని చెప్పామంటే, ఇప్పుడు లేదు, 2 నెలలు కొంటాం, 6 నెలల తర్వాత కొంటాం, సంవత్సరం తర్వాత కొంటాం, ఇలా కాబట్టి డెసిషన్ తీసుకోరు. వాళ్ళకంటే క్లారిటీ ఉండదు. ఒకటి, దీంట్లో ఎవరైనా చెప్పిన తర్వాత మీకు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీరు సలహాలు తీసుకోవాలంటే దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకోండి తప్ప బయట ప్రపంచం సలహాలు తీసుకున్నారంటే ఫుట్బాల్ ఆడేస్తారు మీ తలకాయలు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దీని గురించి అసలు ఏముంది ఏమనేసి. సార్ బావిలో ఈత నేర్చుకున్నట్టు మనం ఈత ఎలా కొట్టాలని నేర్చుకుంటామా? బయట గట్టపైన కూర్చొని చూసి నేర్చుకుంటామా? ఎవరైతే ఈతగాలు నేర్చుకుంటారో వాళ్ళకి తెలుస్తుందండి ఎలా ఈదాలి, లోపలికి ఎలా ఈదాలి, బయట మనకి బయటపడాలని చెప్పేసి. వాళ్ళని అడగాలి. కానీ బయట వాళ్ళు సలహాలు తీసుకున్నారంటే వాళ్ళకేమంటే వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకోండి. ఎవరు మొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, మనం ఎవరు సలహాలు తీసుకుంటున్నాము, సలహాలు తీసుకుని అతను ఏమైనా సాధించాడు లైఫ్ లో, అతను దీని బట్టి అతనికి ఏమైనా వాల్యూ ఉందా, సొసైటీలో అనుకోండి అతను ఏమైనా సాధించాడా, అవన్నీ తెలుసుకొని వాళ్ళ సలహాలు తీసుకోండి. ఈ అవకాశం కల్పించిన అశోక్ గారికి, మన ఎస్పీపీ, మా సార్ పేరు మర్చిపోయాను, మన కర్నూలు బొబ్బుల్ సార్ గారిని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది నిజంగానే.
ఇంకా మన జలాని సార్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్క మేడంకి అందరికి ధన్యవాదాలు అండి. ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను ఎస్పీపీలో. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు. జై ఎస్పీపీ, జై ఎస్పీపీ, జై ఎస్పీపీ. వెరీ గుడ్ సార్, చాలా చక్కగా